మహిళా రిజర్వేషన్ బిల్లు వినడానికి ముచ్చటగా ఉంది కదా, కానీ ఆచరణలో మాత్రం అంతు చిక్కని మాయాజాలంలా కనిపిస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారత గురించి తెగ గొప్పలు చెప్పుకుంటుంది, గప్పాలు కొడుతుంది. సరే, మరి ఈ అమలుకు ముహూర్తం ఎప్పుడు? అన్ని ఎన్నికల స్టంట్లు కావాలనుకుంటే ఎలా? అసలు జనగణన ఎప్పుడు చేస్తారో తెలియదు. నియోజకవర్గాల పునర్విభజన ఊసే లేదు, కానీ రిజర్వేషన్లు ఇచ్చేస్తామంటూ మాత్రం తెగ ఊదరగొడుతున్నారు. ఇది మహిళల మీద ప్రేమేనా, లేక ఓట్ల కోసం వేస్తున్న వేషమా? 1971 నాటి పాత లెక్కలతో 2011 సెన్సెస్ తో రిజర్వేషన్లు ఇస్తామండం అంటే స్మార్ట్ ఫోన్ యుగంలో ల్యాండ్ ఫోన్ వాడుతున్నట్టే. దేశం మారిపోయింది, జనాభా పెరిగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ ఒకటే, తక్షణమే కులగణన జరపాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు దక్కాల్సిన వాటాలపై స్పష్టత లేకుండా ఈ అరచేతిలో వైకుంఠం ఎవరి కోసం? ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యత పని మీద ఉంటే ఈ పార్టీకి జనగణన పూర్తయ్యేది. కానీ బీజేపీకి కావాల్సింది అసలైన మహిళా భాగస్వామ్యం కాదు, కేవలం ఎన్నికల హెడ్లైన్స్ మాత్రమే. చట్టసభల్లో మహిళల గొంతు వినిపించాలంటే అది కేవలం కాగితాల మీద సంతకాలతో కాదు, క్షేత్రస్థాయిలో అంకెలకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే సాధ్యం. అదే కాంగ్రెస్ పార్టీ అనాదిగా చెప్తుంది, ఆచరిస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళల పక్షమే. అందుకే జనగణన జరపండి, కులాల వారీగా లెక్కలు తీయండి అని డిమాండ్ చేస్తోంది. అప్పుడే రిజర్వేషన్లకు అర్థం ఉంటుందని పదే పదే చెబుతుంది. మహిళలకు కేవలం టికెట్లు కాదు, నిజమైన అధికారం దక్కాలి. ఇకనైనా ఈ కాలయాపన డ్రామాలు కట్టిపెట్టి మహిళలకు న్యాయం చేయండి. లేదంటే ఆ మహిళలే మీ బీజేపీ పార్టీని గద్దెదించడం ఖాయం.